లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన పోలీస్ అధికారుల తరహాలోనే ఏపీలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులు విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారా? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అందుకే ఆరోపణలు గుప్పిస్తున్నారా? మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయడం అందుకేనా? కేసుల్లో నిందితులుగా ఉన్న ఐపీఎస్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకుంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల గురించి ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోతుండడం వెనుక ఆంతర్యం ఏంటి? ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కేవలం జత్వానీనే కాదని ఎంతో మంది మహిళలను వేధించారని, తన మాట వినకపోతే ఎన్నో ఇబ్బందులు పెట్టేవారన్న ఆరోపణలున్నాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. తన ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకుని ఆ అధికారి సాగించిన చీకటి బాగోతాలు ప్రభుత్వం మారాక బయటకు వస్తున్నాయి. అయినా ఆయనపై ఇప్పటివరకు చర్యల్లేవు. ఇక మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజుపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ అధికారి విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సునీల్ కుమార్పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సిఐడి అదనపు మాజీ ఎస్పీ విజయ్ పాల్ను అరెస్టు చేశారు. మరికొంతమందిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తులో వేగం పుంజుకుందని, న్యాయం ఎప్పుడు జరుగుతుందన్నది తెలియాల్సి ఉందని ఆర్ఆర్ఆర్ అంటున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో 5వ నిందితురాలు డాక్టర్ ప్రభావతి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో తాను ఇంప్లీడ్ అవుతానని ఆర్ఆర్ఆర్ ప్రకటించారు. కస్టడీలో తనను బాగానే చూసుకున్నారని, ఇద్దరు వీఆర్ఓల సమక్షంలో తాను స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తప్పుడు లెటర్ సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఆ క్రమంలో ఏపీ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని పోలీసులను రఘురామకృష్ణరాజు కోరారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడే విదేశాలకు వెళ్లి ఉల్లాసంగా ఉత్సాహంగా గోల్ఫ్ ఆడిన గనుడని ఎద్దేవా చేశారు. ఆయనకు దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని ఆరోపించారు. పివి సునీల్ కుమార్ తన ఇంట్లో పనిచేసేవాళ్లు, సొంత మనుషులతో తనను తుదముట్టించాలని చూశారని రఘురామకృష్ణరాజు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కంప్లైంట్పై కేసు నమోదైన ప్రధాన నిందితులు బయటే తిరుగుతున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి అధికారుల కేసుల గురించి అసలు పట్టించుకోని ప్రభుత్వం ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణంరాజు కేసులో కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మరి గత ప్రభుత్వంలో అక్రమాలు, దౌర్జన్యాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందనుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఐపీఎస్ల అరెస్టులో జాప్యంపై ఎలా స్పందిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.